ప్రజాప్రతినిధి అంటే ఎలా ఉండాలి? అందులోనూ ఎమ్మెల్యే అయితే ఖద్దరు బట్టలు, చేతివేళ్లకు ఉంగరాలు, మెడలో మెరిసిపోయే బంగారు గొలుసు, వెనక 2 గన్మెన్లు, పడవలాంటి కారు, వెనక ముందు ఇంకొన్ని కార్లు, జేజేలు కొట్టే అంచరగణం, ఎక్కడికి వెళ్ళినా యుద్ధానికి వెళ్లే పాతకాలం రాజులాగా కుడి ఎడమల డాల్ కత్తులతో టీవీగా వెళ్ళాలి. ఎమ్మెల్యే కాకముందు ఇవేమీ కాకపోయినా కనీసం ఎకరం భూమి లేకపోయినా పర్వాలేదు. ఒక్కసారి గెలిస్తే చాలు. ఇవన్నీ సంవత్సరంలోపు రావడం ఖాయం. లేదంటే వాళ్ళు రాజకీయ నాయకులు ఎందుకవుతారు? రాజకీయాల కన్నా లాభసాటి వ్యాపారం ఇవాళ ఇంకేమీ లేదని నాయకులందరూ నమ్ముతారు. అంతేకాదు ఆచరిస్తారు కూడా. క్యాష్ తప్ప మరేమీ కనిపించని నేతలున్న మన దేశంలోనే ప్రజాసేవ కోసం ఉన్న ఆస్తుల్ని, జీవితాల్ని త్యాగం చేసి చివరికి ఆకలితో అలమటిస్తూ పూరి గుడిసెల్లో పేదరికంతో సహజీవనం చేస్తూ ఆశగా చావును ఆహ్వానిస్తున్న నాయకులు కూడా ఉన్నారంటే ఆశ్చర్యపోవడం మనవంతే. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి 1967లో ఎమ్మెల్యేగా ఎన్నికై విశాఖ ఉక్కు సాధన కోసం తన పదవికి రాజీనామా చేసిన రోణంకి సత్యనారాయణ 1986లో మరణించే నాటికి కుటుంబానికి మిగిల్చిన ఆస్తి కేవలం పేదరికం మాత్రమే. ఇప్పుడు శిథిలమైన ఇంట్లో పలకరించే దిక్కులేక, ఆదుకునే మనిషి కూడా కనబడక కొట్టుమిట్టాడుతున్న ఈ 7 పదులం పండు ముసలి మాజీ ఎమ్మెల్యే భార్య. కనీసం పింఛను కూడా అందని దుర్భర దారిద్ర్యంలో చావు కోసం చూడటం, కష్టాలతో మనుగడ సాగించటం పాపం ఈమె దినచర్య. పెన్షన్ వచ్చి ఖర్చు పెట్టాము, లేదు పోయింది. అప్పుడు పోయిమంటే అతను ఎమ్మెల్యేకి ఆడున్నారు, ఏదైనా చేస్తారు పెడతారని పెద్ద నియోజకవర్గం మొత్తం వచ్చేవాళ్ళు. ఇప్పుడు స్వార్థంతో తయారైన మొత్తం డబ్బుతో కూడుకునేది. అప్పుడు డబ్బు అవసరం లేదు, మంచితనమే కావాలి, మర్యాద మంచితనమే. ఇతని పేరే శివరామరెడ్డి ఉరఫ్ కడప శివన్న. ఒకప్పుడు ఇతని పేరు వింటేనే కడప భూస్వాముల గుండెల్లో దడ. కమలాపురం నియోజకవర్గం సిపిఐ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పనిచేసిన ఒకప్పటి ఈ బడా భూస్వామికి ఇప్పుడీ వృద్ధాశ్రమమే కేర్ ఆఫ్ అడ్రస్. ఆస్తులన్నీ పార్టీకి దారపోసిన వీరు ఎవరూ లేని అనాథలైతే కాదు, ఆ మాటకొస్తే ఉండాల్సిన వాళ్ళందరూ ఉన్న అనాథలు. ఈ వృద్ధ దంపతులు ఇంజనీర్ ఉద్యోగంలో ఉన్న 2 కుమారులు ఆర్థికంగా స్థితిపరులే. అయినా ఏం లాభం? తమ సిద్ధాంతాల్ని పాటించని కన్న కొడుకులకు దూరంగా హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్న చండ్ర రాజేశ్వరరావు వృద్ధాశ్రమంలో తమ శేష జీవితాన్ని గడుపుతున్నారు. మా నాయన అమ్మ అప్పుడు ఆ కాలంలో వాళ్ళు త్యాగాలు చేశారు, సరిపోయింది. ఇప్పుడు మనం ఆ పందాలు పోలేము. చుట్టూ సమాజం ఎట్లుంది, బాగున్నారు వాళ్ళు సంపాదించుకుంటూ ఇవన్నీ అని చెప్పే దాంట్లో వాళ్ళు కూడా బతుకుజీవులు సంపాదన ఆ వైపు సమాజం ఎట్లా పోతుందో ఆ వైపు వాళ్ళు కూడా మళ్ళినారు. అందువల్ల మేము ఆ వైపు వాళ్ళు మరలించడం కష్టం, ఇంకోవైపు మరలించడం కష్టం. మనం చెప్పేదానికంటే సమాజంలో వాళ్ళు గమనిస్తున్నారు, వాళ్ళ సొంత వాళ్ళ సుఖాలు వాళ్ళు చూసుకోవాలి అనే కష్టాలు పడడానికి సిద్ధంగా లేరు. మేం చూపించిన వాళ్లతో పాటు ఇంకెక్కడైనా దుర్బిణీ పెట్టి వెతికితే ఇటువంటి ఎమ్మెల్యేలు మీకు కనిపించవచ్చు. కానీ నిన్నగాక మొన్న ముగిసిన అసెంబ్లీతో పాటు రేపు డబ్బు గుర్రాలెక్కి గెలిచి రాబోతున్న కొత్త ఎమ్మెల్యేలు ఎంతమందో ఈ శ్వేతభవనం సాక్షిగా తెలుస్తుంది. ఎమ్మెల్యే అంటే చిరిగిన చొక్కాలు, చితికిన బ్రతుకులు అనుకునే ఇమేజ్ని పూర్తిగా మార్చేసి మన పిల్లలకు ఖరీదైన ఆసాముల్ని మాత్రమే చూపించుకోగలం. నిజాయితీ ఇచ్చే ప్రతిఫలం పేదరికం మాత్రమేనని చాటి చెప్పే మన చాకచక్యాన్ని, చాణుక్య తంత్రాన్ని చూసి గర్వపడదామా? నిజం చెప్పండి. లెట్ us be truthful to ourselves.